దివెనాలెన్నో పొందెదము, అద్భుత దివెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఆమేన్ 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 ఆమేన్. యేసయ్యానికి ఆరాధన దేవా. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన. యేసయ్యా వందనాలు. హల్లెలూయా. ఆరాధన హేదంబ కరబిన సుబోరు కోరిబిన సికోరిబిన. యోహాను సువార్త వాక్యం ప్రియులారవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనం ప్రియులారమని చూసినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనాను దప్పిగొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలేను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవునికి వాక్యం ద్వారా వీళ్ళ పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి జీవజల నదులు ప్రవేశిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. జీవజల నదులు ప్రవేశిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆమె అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులు దాదాపు 120 మంది యేసుక్రీస్తు ఒక మాటను బట్టి వారు మేడగదిలో వారు కలిసి ప్రార్థన ఆరాధన సుధులు చేసుకొని కలిసి వారు ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రభువు చెప్పినట్టు వారందరినీ కూడా అభిషేకంతో నింపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అందరూ అభిషేకంతో నింపబడిన తర్వాత ప్రభువు చెప్పినట్టు వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తున్న స్థాయిలో ఉన్నామన్నమాట. ఒక స్థాయికి జీవం గల దేవుడు మార్చేసి, కాబట్టి దానిలో ఇద్దరు పేతురు యోహాను అపొస్తలుల గారి 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సుందరమని గోపురం దేవాలయంలోనికి ప్రార్థనకి వెళుతున్నప్పుడు కుండివాడుగా ఉన్న మనిషి భిక్ష అడగడానికి అక్కడ కూర్చున్నామన్నమాట. ఇప్పుడు జీవజల నదులు ప్రవహిస్తున్న, హీలింగ్ రివర్ ప్రవహిస్తున్న, జీవజల నదులు ప్రవహిస్తున్న సాలు అయిన అపోస్తలు ఇద్దరు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసేప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు. మిరకల్ హీలింగ్ జరిగింది. అపోస్తలు పేతురు యోహాను ప్రార్థన చేసుకొని ప్రార్థనలో ఉన్నవారు, ప్రార్థన చేసుకొని ముందు కొనసాగించేవారం అనమాట పేతురు యోహాను. కాబట్టి ప్రార్థన చేస్తున్న మీ ఆత్మ నుండి, దేవుని ఆరాధిస్తున్న, దేవుని వాక్యం బోధిస్తున్న మీ ఆత్మ నుండి జీవజల నదులు సమృద్ధి ప్రవహించినాక, జీవజల నదులు పరిశుద్ధాత్మ నదులు దేవుని శక్తి ప్రవహిస్తున్నమాట, రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు యోహాను విశ్వాసంతో యేసు నామంలో ప్రార్థన చేసాం అంతే. ఇప్పుడు దేవుని శక్తి వెళ్ళి తాక్యామన్నమాట. ఆ వ్యక్తిను దేవుడు తాక్యాం. ఆ వ్యక్తి ప్రియులారా మనం చూసినట్లయితే సంపూర్ణ స్వస్థ పొందుకొని, అంటే బలం పొందామన్నమాట. కాబట్టి ఈ కాలంలో మనం కూడా పరిశుద్ధాత్మతో దేవుడు అది కుమ్మరించినాక, జీవజలందరూ మన ఆత్మ నుండి ప్రవహించినాక, కాబట్టి నదులు ఎంత ప్రవహించినా అంత మంచిది అనమాట. ఎంత ప్రవహించినా అంత మంచిది. కాబట్టి అపోస్తలులైన పౌలు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18 ప్రియులారా చూడవచ్చు. నేను మీ అందరికంటే ఎక్కువ నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్న వ్యక్తి అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ప్రార్థన అధేయంగా చేస్తున్న వారు, ఆరాధన అధేయంగా చేస్తున్న వారు, దేవుని వాక్యం అధేయంగా భుజిస్తున్న వారి నుండి అధేయంగానే పరిశుద్ధాత్మ నదులు కూడా ప్రవహించనమాట. దానికి ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం ప్రియులారా సందేహం లేదు. యేసు నామములో కాబట్టి అధేయంగా జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక, కాబట్టి ప్రార్థన అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, వాక్యాలు గురించే వారిగా మనం ఉండాలి. అలాగే స్థిరంగా మనం ఉండాలన్నమాట. అలాగే స్థిరంగా మనం కొనసాగించాలి. స్థిరంగా మనం కొనసాగించినప్పుడు
జీవజల నదులు కూడా మన ఆత్మ నుండి స్థిరంగా అధికంగా ప్రవహిస్తాయి అనమాట. స్థిరంగా ప్రవహించినాక తోటి మనకు వస్తున్న ఒక సమస్య, ఒక ప్రాబ్లం ఏంటిదంటే కొన్ని రోజులు క్రమంగా ప్రార్థన చేస్తారని, కొన్ని రోజులు క్రమంగా ఆరాధన చేస్తారని, కొన్ని రోజులు క్రమంగా వాక్యం భుజిస్తారు, మధ్యలో అప్పయిస్తారని. అందుకొరికే ప్రియులారా కంటిన్యూ అంటే స్థిరంగా ఉండాలి అనమాట. స్థిరంగా ఉండాలి, ప్రతిరోజు చేసుకోవాలి అనమాట. సాధ్యమైనంత పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకోవాలి. కాబట్టి అదే దాహం కలిగిన వారు ప్రతిరోజు చేస్తారు. కాబట్టి ప్రియులారా ఈ కాలంలో జీవజల నదులు మన ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించినాక వారి ద్వారానే వారిని దేవుడు బలంగా వాడతారు, వారి ద్వారానే సమస్యలకు పరిష్కారం. కాబట్టి జీవజల నదులు ప్రియులారా కొత్త జన్మించిన మన ఆత్మలో సమృద్ధి ఉంది, తక్కువ లేదు, సమృద్ధి ఉంది. కానీ బయటకు వచ్చే విషయంలో డిఫరెన్స్ ఉంది అనమాట. కాబట్టి ఈ కాలంలో మనం ఎక్కువ బయటకు తీసుకునే వ్యక్తులుగా ఉండాలి. జీవజల నదులు, పరిశుద్ధాత్మ నదులు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు పాత కాలంలో, ఏలి కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే వారి పిల్లలు దేవుని త్రోవ తప్పిపోయినట్టు మనం చూడవచ్చు. తర్వాత మహిమ ఇశ్రాయేలు నుండి దూరమైనట్టు, అంటే మందస్సం పట్టుకొని ఫిలిస్తీన్లు వెళ్ళామన్నమాట. మందస్సం పట్టుకొని వెళ్ళే పరిస్థితి. కానీ ప్రియులారా మనం చూడవచ్చు దావీదు కాలంలో ఆ మందస్సాన్ని తిరిగి తీసుకొని వచ్చామన్నమాట. మహిమను తిరిగి తీసుకొని వచ్చారు. అదే మనం చూడవచ్చు మొదటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమను దూరం చేశామన్నమాట. పాపం చేసుకొని దేవుని యొక్క మహిమ నుండి దూరం అయిపోయి. కానీ కడపటి ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు ఆ మహిమను తిరిగి తీసుకొని వచ్చారు. ఇప్పుడు క్రీస్తుని కలిగిన మనకు తిరిగి జీవం కలిగిన దేవుడు మహిమ, గ్లోరీ తిరిగి ఇచ్చామన్నమాట. పరదేశ అనుభవం అంటే నిత్య జీవన్, రక్షణ, పరలోకం తిరిగి మనకు ఇచ్చిన దేవుని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తూ యేసుక్రీస్తులో ఉన్న మనం అందరం పరలోకములో మనల్ని కూర్చుండబెట్టామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా దేవుని కుమార్తెగా ఈ కాలంలో మహిమ తీసుకొని వచ్చే బిడ్డలుగా ఉండాలి. మనం చాలాసార్లు చెప్తాం ఆ ఇద్దరిలో సమాధానం లేదని, పలానా చూడులో సమాధానం లేదని, నెమ్మది లేదని, కొందరికి హీలింగ్ లేదని, కొందరు సంతోషం లేదని, సమాధానం లేదని, కొందరు దారిద్ర్యంతో బ్రతుకుతున్నామని, బలహీనతతో బ్రతుకుతున్నామని, లేదంటే దెయ్యాల చేత పట్టబడి పరిస్థితుల్లో వారు ఉన్నామని మనం చెప్తారు. అంత సమస్యలు అనమాట, పరిష్కారం కాదు. కానీ దేవుని కుమార్తెగా పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి జీవజల నదులు ప్రియులారా మన నుండి ప్రవహించినప్పుడు మీ ద్వారా పరిష్కారం, సమస్యలకు జీవగల దేవుడు అనుగ్రహించునుగాక. మీరు జీవజల నదులు ప్రియులారా ప్రవహించాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభు ప్రేమ అర్థం చేసుకోవాలి, లోతుగా ప్రభువును ప్రేమిస్తాం, ప్రభు వాక్యాలు భుజిస్తాం, ప్రభుతో మాట్లాడదాం, ప్రభువును ఆరాధిస్తాం, పరిశుద్ధ దేవుని ఆరాధిస్తాం. అలాగే సమయం గడుపుతున్న వారు ద్వారానే అదే రివైవల్ అనమాట. జీవజల నదులు ఎక్కువ ప్రవేశించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. బట్ సమయం ఇదనమాట. ప్రియులారా సమస్యలకు పరిష్కారం రావాలండి జీవజల నదులు ప్రవహించాలి. కొత్త జన్మించిన మీ ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఇంకా లోతుగా వెళ్ళినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడే దేవుని రాజ్యం విస్తరపడుతుంది, వేరే షార్ట్కట్ లేదనమాట. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం సమర్పిస్తాం. మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని బలమైన చేతుల్లో సమర్పిస్తాం. నన్ను కూడా అభిషేకించుము, నన్ను కూడా దేవా మీ రాజ్యం కొరకు వాడుకోము. కాబట్టి కంటిన్యూ ఉండాలన్నమాట. ప్రేయర్స్ అంటే దానికి అర్థం మీ పనులు చేయవద్దని కాదు, పనులు చేయండి ఆయన, కానీ కోరిగా తపన ఉండాలి. దేవా ఈ అభిషేకంలో నేను ఎదగాలి, ఈ మహిమలో నేను ఎదగాలి, దేవుని శక్తిలో నేను ఎదగాలి. పునరుద్ధాన శక్తి ఎక్కువ రిలీజ్ చేసే ఒక వ్యక్తిగా నా బ్రతుకులో నన్ను కూడా అభిషేకించి బలపరిచి వాడుకోమని మనం ప్రార్థన చేస్తాం, మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
ఆశ కలిగిన ప్రాణాన్ని జీవగల దేవుడు తృప్తిపరుస్తాడు. ఇప్పుడు మన ఎలీషా జీవితంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఎలీషా గొప్ప ఆశతో ఉన్నామన్నమాట. నా గురువు కంటే, ఏలియా కంటే రెట్టింపు అభిషేకం నాకు కావాలి అని కోరామన్నమాట. ఆ కోరిక మామూలు కోరిక కాదు, మామూలు కోరిక కాదు. కొందరు మనం చూసినట్లయితే కోరుతారు, కానీ కొంత మట్టుకి చిన్న అడ్డంగాలు వచ్చి ఉంటే వారు బ్యాక్కి లేదంటే సైడ్కి వెళ్ళిపోతారు, దాన్ని వదిలేసుకొని. కానీ ప్రియులారా మనం చూస్తున్నట్టు ఎలీషా నిజంగా అభిషేకం దేవుని యొక్క తాకుదల అనుభవించామన్నమాట. కాబట్టి ఎలీషా కోరామన్నమాట. కోరడం మాత్రం కాదు, దాని కొరకు పట్టుదలతో నిలబడిన కాబట్టి రెట్టింపు అభిషేకం పొందాం. కాబట్టి ఈ రోజు పట్టుదలతో దేవుని స్థానంలో ఉన్న నీవు రెట్టింపు అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కుమ్మరించినాక, పట్టుదల చాలా ప్రాముఖ్యం. పట్టుదల అంటే మనం హోలీ స్పిరిట్ లో ఆశ్రయించుకొని పట్టుదలతో ఉండాలి, కోరికతో ఉండాలి. కోరిక అంటే మధ్యలో ఏదైనా ఒక నెగిటివ్ మాటలు వచ్చినప్పుడు, మధ్యలో ఏదైనా ఒక ఆడంగాలు వచ్చినప్పుడు వెనక్కిపోవడం కాదు, అది పొందాలి అంతే. పొంది ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, అదే పట్టుదల అనమాట. దేవునికి కొందరు మనం చూడవచ్చు, చిన్న విషయం చాలు, తర్వాత అసలు వారు కనిపించడం లేదు. ఎందుకంటే వారికి పట్టుదల లేదు. కోరిక ఉంది కానీ లోతైన కోరిక లేదనమాట. కోరికలో కూడా డిఫరెన్స్ ఉంది. కాబట్టి పట్టుదల ఉన్న కోరిక కావాలన్నమాట. కాబట్టి ఎలిసి ఇప్పుడు ఇలా మనం చూసితే పట్టుదలగా కోరామన్నమాట. ఇప్పుడు సొంత గురే చెప్పాం, నీవు ఇక్కడ ఉండము, నేను వెళుతున్నాము. నీవు ఇక్కడ ఉండము, నేను వెళుతున్నా. కానీ ఆ మాట ప్రియులరా, దాహం కలిగిన పట్టుదల కోరిగలిగిన ఎలీషా రిసీవ్ చేయలేదు. కానీ మనమైతే చాలాసార్లు రిసీవ్ చేస్తాం. నువ్వు ఇక్కడ ఉండు అంటే, సరే నేను ఇక్కడ ఉంటాను, ఓకే, ఎందుకంటే మనకు అంతే. కాబట్టి ప్రియుల కోరిక ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక, పట్టుదల కోరిక దేవుడు దయచినాక, అభిషేక విషయంలో, దేవుని శక్తి విషయంలో, పరిశుద్ధ విషయంలో, దైవజ్ఞాన విషయంలో, పరిశుద్ధాత్మ ఫలం వరములుతో నింపబడే విషయంలో, అది వాడే విషయంలో పట్టుదల కోరిక ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారు నువ్వు దేవుడు ఇంకా గొప్ప స్థాయికి నడిపిస్తాడు. కాబట్టి మంచి ఆస్తులను జీవగన్న దేవుడు తెరుస్తాడు. ఇప్పుడు యేసు క్రీస్తు కూడా స్పష్టంగా చెప్పాం, అడగాలి, ఆత్మ కోరిక అడుగుడి అని చెప్పాం. అడుగుడి, తండ్రి అయిన దేవుడు సమర్థి ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల మనకు అతిగా అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధ మన నుండి ప్రవహించినాక, జీవగన్న సంఘం నుండి జీవదలందరూ ప్రవహించినాక, జీవగన్న సంఘం అంటే మనం రక్షణ పొందిన గుంపుగా ఉన్న మనమే. ఇప్పుడు మన ఆత్మ నుండి జీవదలందరూ ప్రవహించినాక ఇప్పుడేమవుతుంది? అనవసరమైన డబ్బు ఖర్చు తగ్గిపోతుంది. ఆ డబ్బు కూడా మంచి విషయం కొరకు వాడుకోవచ్చు. జీవదలందరూ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా అప్పుడు మనం అవసరం కొరకు, మంచి అవసరం కొరకు ఖర్చు చేసుకోవచ్చు. అనవసరంగా ఉన్న ఖర్చులు తగ్గిపోతాయి. జీవదలందరూ ప్రవహించినప్పుడు హీలింగ్ జరుగుతుంది. జీవదలందరూ ప్రవహించినప్పుడు మనకు కాపుదల ఉంది అనమాట. పరిశుద్ధాత్మందరూ ప్రవహించినప్పుడు మనకు కాపుదల ఉంది. కాబట్టి ప్రియులారా, మనం పట్టుదలతో కోరుదాం, కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. కాబట్టి ఏలేసా ప్రియులారా నిజంగా కోరామన్నమాట. నిజంగా నాకు కావాలి, నిజంగా అభిషేకంతో నేను నింపబడాలి, దేవుని శక్తితో నేను నింపబడాలి, నేను అదేగా వాడబడాలి అని పట్టుదలతున్నామన్నమాట. పట్టుదలతున్నా కాబట్టి ప్రియులారా అది పొందుకున్నాం. ఇప్పుడు ఈ రోజు నువ్వు పట్టుదలతో ఉండే తప్పకుండా నువ్వు కూడా నెక్స్ట్ లెవెల్ కు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. అదే ఆశ కలిగిన ప్రాణాన్ని జీవగల దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవునికి తెలుసు అనమాట. కాబట్టి మన హృదయంలో మనం ఎక్కువ కోరుకోవాలి. ఇప్పుడున్న స్థాయిలో మనం తృప్తి చెందవద్దు. ఆత్మీయ విషయంలో ఓకే, ఆత్మీయ విషయంలో ఇప్పుడున్న స్థాయిలో మనం తృప్తి చెందవద్దు. ఇంకా ఉన్నతమైన స్థాయికి పరిశుద్ధాత్మ దైవాన్ని నడిపించుము. ఇప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు దేవుడు నడిపిస్తాడు. అదే నూతన కృప, నూతన దయ, నూతన దేవుని తాకుదల మనకు అనుభవించుకోవచ్చు. కాబట్టి
పట్టుదల కోరిగా దేవుడు ప్రతిరోజు మనకు దేవుడు దయచినాక ప్రతిరోజు అప్పుడు ఏమవుతుంది? అభిషేకంలో ప్రతిరోజు మీరు ఇంకా ఒక లెవెల్కు పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు నడిపిస్తారు. అప్పుడు మీకు ఆత్మీయ జీవితం బోరు కొట్టలేదు, మీకు హల్లెలూయా చాలా సంతోషం వస్తుంది, మీకు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నింబదల మనకు ధైర్యం ఇస్తాయి అనమాట. పరిశుద్ధాత్మతో మనం నింబడుతున్న కొలది ధైర్యం ఎగరిస్తుంది. అది ప్రేమ అనమాట. ప్రేమ అన్నది పరిశుద్ధాత్మ అన్నది అది ప్రేమ అనమాట. ప్రేమ, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయం స్పిరిట్ కూడా తొలగిస్తుంది. నెగిటివ్ ఫియర్, ఫియర్ రెండు విధంగా ఉంది. హెల్తీ ఫియర్ ఉంది, అన్హెల్తీ ఫియర్ ఉంది. అన్హెల్తీ ఫియర్ నుండి దేవుడు విడిపించిన. హెల్తీ ఫియర్ అంటే మన ఎగ్జాంపుల్ ఒక పామును మన ముందు చూసి ఉండే కొంచెం భయం వస్తుంది, అది మనకు ఆపత్తి సేఫ్టీ కొరకు అనమాట. ఇప్పుడు మనం పక్కకు జరిగి నడవాలి, అది హెల్తీ ఫియర్ అనమాట. అన్హెల్తీ ఫియర్ అంటే ఏదైనా సమస్యలు ఉంది అని భయపడుతున్న పరిస్థితి, చీకటిని భయం అనవసరంగా వచ్చేది. నేను బయటకు వెళుతున్నప్పుడు నాకు అదే ఇబ్బంది జరుగుతాయేమో అని భయం, అది అన్హెల్తీ ఫియర్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అన్హెల్తీ ఫియర్ నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించినాక, కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. కాబట్టి ఇప్పుడు ఉన్న అభిషేకం అంటే ఇంకా ఉన్నతమైన స్థాయికు జీవగలన దేవుడు నడిపించినాక మనం కోరుకోవాలి. ఇప్పుడు మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము. కాబట్టి పేతురు, యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి నా స్థాయిలో వెళ్ళే ఉన్నామన్నమాట. యేసునామం వాడుకున్నాం, మెరుకులు జరిగింది. కాబట్టి ఈ కాలంలో ఈ సమయంలో మనం పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపునాక, కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన నువ్వు యేసునామములో ప్రార్థన చేసేప్పుడు మెరుకులు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగిలేపిన దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం పట్టుదలతో మనం ముందుకు వెళదాం. పట్టుదల కోరికతో మనం ముందుకు వెళదాం. కృపదేవుడు అనుగ్రహించినాక కొందరు మనం చూసినట్లయితే కనిపించడం లేదని, కానీ నీకున్న కోరిక ఇంగ్రేస్తావన్నాక యేసునామములో పట్టుదల కోరిక పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించున్నాక అలాంటి వ్యక్తులు అనేకలకు దీవెనకరంగా బ్రతుకుతాయి అన్నమాట. కాబట్టి దాహం, నిజమైన దాహం, ఆత్మదాహం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇంగ్రేస్ దయచేనాక, వాక్యం కొరకు ప్రార్థన అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక, ఆరాధన అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక, వాక్య జ్ఞానంతో దేవుడు కుమ్మరించినాక అలాంటి ఉన్న వారు ఏమవుతుంది? మహిమ తీసుకొని వస్తానంట. మహిమలో ఇంగ్రీస్ అవుతాయి. మహిమ ఇంగ్రీస్ అవుతున్న కొలది ప్రజలు కూడా ఇంగ్రీస్ అవునాక అంతే. జీవదానంలో మన ఆత్మ నుండి ప్రవేశించిన కొలది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, విడుదల, స్వస్థతలు జరుగుతున్న కొలది అవసరమైన ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. అదే యేసుక్రీస్తు జీవితంలో ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 4వ అధ్యాయము 23వ వచనం నుండి, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటి వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పశువాయిపు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచామన్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు శరీరం సంఘం అన్నమాట. మనమే యేసుక్రీస్తు మన శిరస్సు, మనం యేసుక్రీస్తు ఒక శరీరం. క్రీస్తు మనలో ఉన్నాడు. నా ద్వారా, మీ ద్వారా దేవుడు అనేకలను తాకుతాడు. క్రీస్తు మీలో ఉన్నాడు. మహిమాపూర్ణ క్రీస్తు మీలో ఉన్నాడు. పరిశుద్ధమైన క్రీస్తు మీలో ఉన్నాడు. ప్రేమాపూర్ణ క్రీస్తు మనలో ఉన్నాడు. స్వస్థపరిచే క్రీస్తు మనలో ఉన్నాడు. బాగు చేసే క్రీస్తు మనలో ఉన్నాడు. ఆ క్రీస్తు మన అందరిలో ఇంద్రిస్తా ఉన్నాక, మన ఆత్మ పరిశుద్ధాత్మతోడు అధికంగా బలపరిచినాక పొడి క్రీస్తు మీలో ఉన్నాడు. క్రీస్తును మోసుకొని మనం ఉన్నామన్నమాట. క్రీస్తు మనలో ఉన్నాం, మనలో క్రీస్తు ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తును కలిగిన నీవు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మెరుకలు జరుగుతాయి. కాబట్టి గొప్ప దేవుడు అనమాట. శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి మన సమస్యలు కాదు గొప్పది, సాతాన్ కాదు గొప్పది, సమస్యలు కాదు, రోగాలు కాదు, మహిమాపురుడైన క్రీస్తు అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, గొప్పవాడు మనలో ఉన్నాడు, గొప్ప దేవుడు.
గొప్ప దేవుడు ఉన్నాడు ప్రియులారా. ఇది సత్యం. అదే 1 యోహాను 4వ అధ్యాయంలో చూడవచ్చు. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు సువార్త రక్షణ పొందిన మీలోనే ఉన్నాడు 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 ప్రియులారా. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నాడు. ఇది మనం చూడాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం ధ్యానించాలి. దూరం కాదు, క్రీస్తు మనలో వచ్చేసి మనలో ఉన్నాడు. కాబట్టి గొప్ప క్రీస్తువును కలిగిన మీరు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు యేసునామములో జరిగినాక జరుగుతాయి. కాబట్టి అభిషేకంలో ఇంక్రీస్ అవ్వాలన్నమాట. అభిషేకం ఇప్పుడు మన ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతుంది, దేవునికి స్తోత్రం. కానీ కొన్ని కార్యాలు జరగడం లేదని దానికి అర్థమైంది ఇంకా అభిషేకం కావాలి, ఇంకా శక్తిలో మనం ఇంక్రీస్ అవ్వాలి, ఇంకా మనం ఇంక్రీస్ అవ్వాలి అన్నమాట. కొన్ని పనులు జరుగుతున్నాయి కానీ కొన్ని పనులు జరగడం లేదు. అంటే ఇంకా మనకు అభిషేకం శక్తి ఇంకా కావాలి అన్నమాట. దేవుడు మనకు అధికారం ఇచ్చాం కరెక్టే, కానీ శక్తి ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి అభిషేకంలో మనం ఇంక్రీస్ అవ్వాలి. ఇది వాడుకోవాలి మాక్సిమం వాడుకోవాలి అనమాట. విశ్వాసంతో ప్రార్థనలు చేసుకొని ఉండాలి యేసునామములో. అప్పుడు ఏమవుతుంది, ఆ నది శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏమీ లేదని దయచేసి అనుకోవద్దు. మనం గొప్ప అభిషేకం కలిగిన వారంగా ఉన్నాం, గొప్ప క్రీస్తువును కలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి ఆ ఊట నుండి నదిలో రిలీజ్ చేయాలి. అదే నువ్వు మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీ సమస్యలు ఏదైనప్పుడు కూడా, చిన్నది కానీ పెద్ద కానీ, మీ మనసులో అనుకున్నారు ఏదైనప్పుడు కూడా ఆ విషయాలు నిరంతరం ప్రార్థన చేయాలి. ఈశ్వరుడు నిరంతరం ప్రార్థన చేయాలి. కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఆమేన్. అప్పుడు ఏమవుతుంది, తప్పకుండా పనులు జరుగుతాయి అన్నమాట. కొందరు మనం చూడవచ్చు, కొన్ని విషయాలు కొన్ని రోజులు చేస్తారు, తర్వాత పక్కబడతారేమో. అయినా కానీ కొన్ని విషయాలు మనం నిరంతరం ప్రార్థన చేయాలి. నిరంతరం ప్రభువుతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న వ్యక్తులు అభిషేకంలో ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. దేవుని శక్తి ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. పట్టుదల ప్రార్థన. కాబట్టి పౌలు స్పష్టంగా చెప్పి, నేను మీ అందరికంటే ఎక్కువ ప్రార్థన చేశాను. స్తోత్రం. అంటే ఆ దాహం దేవుడు ఇచ్చామన్నమాట, ఆ కోరిక దేవుడు లోపల పెట్టామన్నమాట. కాబట్టి ప్రార్థన చేస్తున్న కొలది, కాబట్టి నువ్వు కూడా అలాగ ఉన్నారము. అనేకుల కొరకు ప్రార్థన చేసుకొని ఉన్నారము. కానీ నువ్వు కూడా దీవెన పొందుతున్నావు. అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, అనేకులకు ప్రార్థన చేస్తున్న నువ్వు ఆశీర్వాదంలో ఇంకా లోత అనుభవంలోనికి పరిశుద్ధాత్మతోడు నిన్ను నడిపిస్తున్నామన్నమాట. ఇక్కడ ప్రార్థన చేస్తున్న కొలది ఏమవుతుంది, నీ ఆత్మ నుండి దేవుని శక్తి కూడా రిలీజ్ అవుతుంది అన్నమాట. పరిశుద్ధాత్మ కూడా రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు పట్టుదల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పట్టుదల ప్రార్థన. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి పట్టుదల ప్రార్థన చేసి కృపదేవుడు అనుగ్రహించినాక, పట్టుదల ప్రార్థన చేసిన కొన్నిసారి ఆహారం తినడం కూడా కొన్నిసారి మర్చిపోతుంది. కొన్నిసారి పక్కన ఉన్న కొన్ని విషయాలు కూడా కొన్నిసారి మర్చిపోతారు. ఎందుకంటే పట్టుదల, హోలీ స్పిరిట్ ఒక వ్యక్తిని పట్టుకొని వాడుతున్నప్పుడు కొన్నిసారి అలాగే అనమాట. వారు ఆనందం అదనమాట. ఇప్పుడు యేసు గురించి స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పినమాట, తండ్రి చిత్తం చేయడమే నా ఆహారం. కాబట్టి మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఆహారం కొరకు వెళ్ళామన్నమాట. ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళాం. అప్పుడు మధ్యలో సమరయ స్త్రీను కలిసి యేసుక్రీస్తు మాట్లాడాడు. దాహం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాం, నీతో మాట్లాడుతున్నా వాడు ఎవరైనా నువ్వు గ్రహించి ఉండే, నువ్వు జీవజలం నువ్వు అడుగుతారు, ఆయన నీకు ఇస్తారని. కాబట్టి ఆ స్త్రీ అడిగామన్నాడు, నువ్వు యాకోబు కంటే గొప్పవాడైనా, అబ్రహాము యాకోబు వారికంటే నువ్వు గొప్పవాడైనా. కాబట్టి అది నాకు కావాలని ఆ స్త్రీ అడిగామన్నమాట. జీవజలం ఉంది నాకు కావాలని అడిగాం. కాబట్టి యేసుక్రీస్తు తన కుటుంబం గురించిన విషయాలు చెప్పాం. ఆమె ఒక ప్రవక్త అని ఆ స్త్రీకి అర్థమయ్యాం. ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు చెప్పాం, తండ్రి శిష్యులు తిరిగి వచ్చినప్పుడు ఒక స్త్రీతో మాట్లాడుతాను. అప్పుడు యేసుక్రీస్తు చెప్తానమాట, తండ్రి చిత్తం చేయడమే నా ఆహారం. ఇప్పుడు వాక్యానుసరంగా బ్రతకడం మనకు ఆహారం అనమాట. ఇన్నర్ మ్యాన్కు ఆహారం. వాక్యం పాటించుకొని మేము బ్రతుకుతున్నామా నష్టం కాదు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడినాక ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు కావాలి.
ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక యోసేపుకు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది అనమాట. ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ ఉంది. అందువరకే అందమైన స్త్రీ వచ్చి నిలబడి పాపం చేయడానికి ప్రేరణ ఇచ్చినప్పుడు కూడా పడిపోవడం లేదు. పాపం చేయకుండా పరిశుద్ధ గట్టిగా నిలబడేమంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉన్నట్టే. ఇన్నర్ స్ట్రెంగ్త్ లేని వ్యక్తులు పాపంలో పడిపోతారు. కాబట్టి వాక్యం వినైనా మన ఒక ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు అతీయంగా బలపరిచినాక ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు అవసరం. ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు అవసరం. అప్పుడు మాత్రమే పరిశుద్ధంగా బ్రతకడానికి వీలుంది, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి వీలుంది. ఇంకా ఇన్నర్ స్ట్రెంగ్త్ లేని వ్యక్తులు వీరు చెప్పినంత విని అటు ఇటు బ్రతుకుతారు. అలా ఉండొద్దు. దేవుని బిడ్డలు దేవుడు చెప్పిన స్వరమేనే బ్రతకాలి. వారికి నచ్చినా నచ్చకపోయినా అది వేరే విషయం. కాబట్టి దేవునికి నచ్చాలి ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్ని దేవుని చిత్తం మనం చేసినప్పుడు కొందరు మనుషులకు ఇష్టపడలేదు, నచ్చలేదు, మనం తప్పు కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం దేవుని చిత్తం చేసుకొని బ్రతకాలి, దేవుని ఇష్టం చేసుకొని బ్రతకాలి. అందరికీ అది నచ్చాలి అని లేదు. కాబట్టి దేవుని చిత్తం చేసుకోవడమే మన ఆహారం. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాయి అనమాట. అలా ఉన్న వారు పైకి వెళుతాయి అనమాట. యోసేఫ్ ఇన్నర్ మ్యాన్ ప్రార్థన ద్వారా బలపరచబడాం. కాబట్టి ఇప్పుడు చూడండి, యోసేఫ్ ఒక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, శ్రమలు. అప్పుడు ప్రార్థన అప్పుడు దేవుని ఆరాధన, స్తుతి, వాక్య ధ్యానం. అదే మనకు బెనిఫిట్ అనమాట. నిందలు, శ్రమలు, అవమానములు, శ్రమలు అలా వెళుతున్నప్పుడు ఏమవుతుంది? మనం నిజంగా ప్రార్థన చేస్తానమాట. నిజంగా జీవగల దేవుళ్ళు ఆశ్రయించుకొని ఎంతసేపు అని మనం చెప్పలే. ప్రార్థన చేసుకొని ఆరాధన నేర్చుకొని శుద్ధించుకొని అలాగే బ్రతుకుతున్న కొలది ఏమవుతుంది? గొప్ప మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు వెళుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఒకరోజు చూసినప్పుడు ఏమవుతుంది? నువ్వు చాలా ఉన్నతమైన ఆత్మీయ స్థాయిలో నిలబడుతాయి అనమాట. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా తిరిగి చూస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తామంతే. ప్రభువా నన్ను ప్రభువ కాపాడాం, నన్ను బలపరిచాం, నన్ను ఇందులో ఉన్నతంగా దేవా ప్రభు దీవించామని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాలు, నిందలు, అవమానాలు, శ్రమలు అదే దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్న నీవు ఫెయిత్ఫుల్ ఉంటే చాలు. ప్రార్థన, ఆరాధన, స్తుతి, వాక్య ధ్యానములో ఇన్నర్ స్ట్రెంగ్త్ కట్టే విషయంలో మనం నమ్మకం ఉండాలి. ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. కాబట్టి 3 పూట ఆహారం మనం తింటున్నాము శరీరం కొరకు, దానికంటే ఎక్కువ నువ్వు ఆత్మ కొరకు ఆహారం ఇంకా ఎక్కువ నువ్వు భుజించాలి. ఎందుకంటే శరీరం చూడాలి, కానీ దానికంటే ఎక్కువ నేను ఇన్నర్ మ్యాన్ ఎక్కువ చూడాలి. కానీ మనం కేర్ చేయడం లేదేమో. శరీరం లేదంటే బయట ఉన్న విషయాల మీదే మన ఎక్కువ ఇల్లు కట్టడం కానీ బయట ఉన్న విషయాలు కట్టే విషయంలో మన ఎక్కువ మనస్సు దృష్టి కలిగి ఉన్నారని. కానీ ఇన్నర్ మ్యాన్ కట్టే విషయంలో నువ్వు మర్చిపోతున్నారేమో. బయట ఉన్న విషయాలు, బిల్డింగ్ మీ ఇల్లు కట్టవద్దని కాదు, బయట ఉన్న కొన్ని పనులు చేయవద్దని కాదు, కానీ దానికంటే నీ శరీరం 3 పూట ఆహారం తింటున్నాను మంచిది. దానికంటే ఎక్కువ నీవు ఖర్చు పెట్టాలి, దానికంటే ఎక్కువ నీవు సమయం గడపాలి ఇన్నర్ మ్యాన్ కట్టడానికి. ఇన్నర్ స్ట్రెంగ్త్ దానికంటే అది యేసుక్రీస్తు అదే నేర్పించింది. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం వరకు కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారం వరకు కష్టపడాలి. అంటే దానికి అర్థం ఏంటి? ఇన్నర్ మ్యాన్ వరకు నేను సమయం కేటాయించాలి. ఈ విషయంలో చాలా మంది మిస్ అయిపోతాను. ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసే విషయంలో అదే ప్రార్థన ద్వారా అది యేసునామ రక్తంలో ఆశ్రయించుకొని యేసునామలో ప్రార్థన వేసుకొని వాక్యాలు బోధించుకోవడం, యేసునామలో ఆరాధించుకోవడం, అభిషక్తులతో సహవాసం చేసుకోవడం. ఇప్పుడు కూడా ఇన్నర్ మ్యాన్ కట్టబడతాయి. కాబట్టి ఈ విషయంలో ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచే విషయంలో ప్రియులారా మనం మనసు ప్రతిరోజు పెట్టాలి. ప్రతిరోజు దాన్ని కేర్ చేసుకోవాలి అన్నమాట. దాన్ని కేర్ చేసుకోవాలి ప్రతిరోజు. ఇప్పుడు యోసేపు మనం చూసినట్లయితే తన ఇన్నర్ మ్యాన్ కాపాడుకున్నాం.
తన ఆత్మీయ జీవితం కాపాడుకున్నాం. జీవగల దేవునితో ఉన్న సహవాసం శ్రద్ధగా కాపాడుకున్నాం. శ్రద్ధగా మన పరిస్థితి ఎలా ఉంది? జీవగల దేవునితో ఉన్న సహవాసం మన శ్రద్ధగా కాపాడుతున్నామా? ప్రతిరోజు మనం కేర్ చేయాలన్నమాట. కాబట్టి వారు వీరు కేర్ చేయలేదని అది కాదు. వారు వీరు నన్ను కేర్ చేయలేదు. కొందరు చెప్తారని, వారు వీరు కేర్ చేయలేదంటే పర్లేదు, నీవు కేర్ చేసుకోవాలి. నీ ఇన్నర్ మ్యాన్ స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఇన్నర్ మ్యాన్, కొత్త జన్మించిన ఆత్మను మనం పోషించే వ్యక్తి బాధ్యత మనకు కూడా ఉందన్నమాట. దాన్ని కేర్ చేయాలి, దానికి సరైన భోజనం పెట్టాలి అని అర్థం. అది వాక్యం వినాలి, ప్రార్థన సమయం గడపాలి. అలాగే నీవు ఉండే ఏమవుతుంది? ఇన్నర్ మ్యాన్ ఇంక్రీస్ అవుతుంది, మీరు బలపరచబడి ఇంక్రీస్ అవుతాయి. నిన్ను తప్పకుండా దేవుడు అనేకలకు ఆశీర్వాదకరంగా దేవుడు తప్పకుండా వాడతారు. ఎందుకంటే ఇన్నర్ మ్యాన్ చాలా ఇంపార్టెంట్, ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. వారి ఆత్మ కళలు తెరబడతాయి. అదేవిధంగా ఆత్మజ్ఞానం ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధ నదులు ప్రవహిస్తుంది. అదే యోసేపు తన ఇన్నర్ స్ట్రెంగ్త్ ను కాపాడేమన్నమాట. కాబట్టి బయట ఉన్న చాలా విషయాలు తనకు నష్టాలు జరిగినట్టు మనం చూడవచ్చు. బయట ఉన్న తన సొంత రిలేషన్షిప్ చాలా కొంతకాలం కట్ అయిపోయినట్టు మనం చూడవచ్చు. సొంతం డాడీతో ఉన్నది, సొంతం సహోదరులతో ఉన్నది అంతా కట్ అయిపోయినట్టు పరిలారు మనం చూడవచ్చు. అక్కడంతా కూడా దెబ్బపడినట్టు మనం చూడవచ్చు. ఆయన కానీ జీవగల దేవునితో ఉన్న రిలేషన్షిప్ మాత్రం కట్ అయిపోలేదు. జీవగల దేవునితో ఉన్న రిలేషన్షిప్ ప్రతిరోజు ఇంగిరిస్తుంది అన్నమాట, కొనసాగిస్తుంది అనమాట. జీవగల దేవునితో ఉన్న సహవాసంలో మాత్రం తక్కువ లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కొందరు మనం చూస్తున్నట్లయితే సమస్యలు చూసుకొని కష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కొందరు జీవగల దేవుని నుండి జరిగిపోతాయి. దేవుడు నాకు మేలు చేయడం లేదని. అలా ఉండవద్దు. ఇప్పుడు దేవుడు నీకు దుఃఖం, నిరాశ, బాధలు, నిందలు, అవమానాలు నీ మీదకు తీసుకొని వచ్చేది జీవగల దేవుడు కాదు. కొందరు తప్పు పడతారు, దేవుడు కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుడు మనకు కాపాడే దేవుడు. అందుకొరికి యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా జీవగల దేవుడు అండగా తోడున్న ఆ కష్టములో, ఆ శ్రమ అనుభవంలో జీవగల దేవుడు అండగా నిలబడే బలపరిచామన్నమాట. అంటే ఇప్పుడు ఇలా దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనం తప్పు పెట్టవద్దు అనమాట. కష్టం, శ్రమలు అనుభవిస్తున్న వారు చేసి జీవగల దేవుడు తప్పు కొట్టవద్దు. కానీ శ్రమలు మేలు కొరకు దేవుడు మారుస్తాడు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు మేలు కొరకు మారుస్తాడు. కాబట్టి నువ్వు ఇన్నర్ మ్యాన్ కట్టాలి, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం కొరకు నిలబడాలి, పరిశుద్ధ కొరకు, పరిశుద్ధమైన వాక్యం కొరకు, పరిశుద్ధమైన జీవగల దేవుని కొరకు నిలబడాలి. షేక్ అయిపోవద్దు అనమాట. నిలబడాలి. జీవగల వారు వీరు మాటలు విని పరిశుద్ధాన్ని దేవుని నుండి దూరంగా ఉండవద్దు. దేవునితోనే ఉండాలి, అంతే. దేవునితోనే ఉండాలి. అలాగే కొనసాగించబడుతున్నప్పుడు మహిమ నుండి అధిక మహిమ జీవదానందరూ ప్రవహించడం ఇంక్రీస్ అవుతాయి. వారిను తప్పకుండా పిలుస్తారు. వారి దగ్గర అనేకలు పరిగెత్తుకొని వస్తారు. ఎందుకంటే అలాంటి ఉన్న భక్తులు కూడా మేబీ అరదేమో. కానీ ఈ అంత్యకాలంలో అయితే ఇంకా అనేకలను దేవుడు అలాంటి ఉన్న వారిని దేవుడు లేపిన అంత్యకాలంలో కడవరి గడియలో ఉన్నా. కాబట్టి జీవగల దేవుడు తన కోసం అనేకలను దేవుడు అభిషేకించి లేవనెత్తాడు. ఇక్కడ దేవుని అవసరం అనమాట. అది అలాంటి భక్తులు రావాలి. నిజంగా దేవుని ప్రేమించేవారు కావాలి, నిజంగా దేవుని ఆరాధించేవారు కావాలి. పట్టుదల కోరికల వారు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి లేపుతారు. కాబట్టి పట్టుదల కోరిక ప్రియుల గొప్ప స్థాయికు నిన్ను నడిపిస్తాయన్నమాట. కాబట్టి వారు వీరు మన గురించి ఆలోచన చేయడం లేదేమో. డోంట్ వరీ, నీవైతే కోరుకోవాలి. జీవగల దేవుడు కోరుతున్నా మన గొప్ప స్థాయిలో ఉండాలని, మహిమ నుండి ఇంకా మహిమలో వెళ్ళాలని జీవగల దేవుడు కోరుతున్నా. ఇప్పుడు నీవు కూడా కోరుకోవాలి, అంతే. మనమేమో వారు వీరు కోరుకోవడం లేదని మనం చెప్తారు, సన్నగడం కూడా వద్దు. కాబట్టి జీవగల దేవుడు మన గురించి కోరుతున్నాం. నీవు కూడా కోరికతో ఎగిరించాలి, జీవగల దేవునితో ఎగిరించాలి, అంతే. ఇప్పుడు నీ కోరిక నీకు కోరిక ఉండాలన్నమాట. అదే మనం చూడొచ్చు, యేసుక్రీస్తు అడిగామన్నమాట. దాదాపు 38 సంవత్సరం కొనేటి దగ్గర ఉన్న వ్యక్తితో అడిగి, నువ్వు స్వస్థ పొందుకోవడానికి మనసు ఉందా? మనసు ఉండే జరుగుతాయి అన్నమాట. అంటే నువ్వు
మనం పైకి ఉండాలని కోరి ఉందా? నిజంగా మనసు ఉందా? మనసు ఉండాలి. మనకు మనసు లేదంటే ఎవరు ప్రార్థన చేసినా అది అంత పని చేయలేదు. మనకు మనసు ఉండాలి, మన కోరి ఉండాలి, పట్టుదల మనకు ఉండాలి. మనకే లేదు, వేరే వారికి మాత్రం ఉంది అంటే ఇలా జరుగుతుంది ఇలా. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మంచి కోరిక అనుగ్రహించినాక, తబన అనుగ్రహించినాక, పట్టుదల మనకు అనుగ్రహించినాక అప్పుడు మనం నిలబడదాం. ఇప్పుడు పని జరుగుతుంది అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు అడిగా, నీకు కోరిక ఉందా? నీకు మనసు ఉందా? కాబట్టి మనకు మనసు కోరిక అవసరం అనమాట. కానీ ఈ మనసు కోరిక లేని వారు చాలా మంది వారు వీరు మీదే బురద అంటే మెందలు పడతారు. కాబట్టి మనకు మనసు ఉండాలి, కోరిక ఉండాలి. అది ఆశ కలిగిన ప్రాణాన్ని, జీవం కలిగిన దేవుడు తృప్తిపరుస్తాడు. నిజంగా మన ఆశ కలిగిన వారు ఉండాలి. నిజంగా మన ఆశ అంటే ఇస్తూ రావడం మాత్రం కాదు. నన్ను ప్రభావ దీవించాలి, దీవించలేదంటే నేను వెళ్ళిపోతాను, అలాంటి వారు కాదు. అలాంటి వారికి జస్ట్ ఆశ అంతే, జస్ట్ పేరు కొరుకున్న ఆశ అంతే, ప్రజలు చూపడానికి ఉన్న ఆశ మాత్రమే. కానీ నిజమైన ఆశ ఉండదు, నిలబడుతుంది. అదే ఎలీషాలో మనం చూడవచ్చు నిజమైన ఆశ. అది రూతులో మనం చూడవచ్చు పట్టుదల ఆశ. నువ్వు వెళ్ళిపోమని చెప్పింది, నో నేను వెళ్ళిపోలేదు. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళిపోవడం లేదు. అంటే దానికి అర్థం ఏంటది? నిజంగా దేవుని తాకుదల ఆమె అనుభవించానమాట. ఎలీషాతో చెప్తున్నా, నువ్వు ఇక్కడ ఉండు, నాతో రావు అవసరం లేదు. నో ఎలీషా నో చెప్తున్నా అనమాట. నేనైతే వస్తాను అంతే, నేనైతే వస్తాను, నాకు కావాలి. చూడండి, కావాలి, అది పట్టుదల అనమాట. కాబట్టి పట్టుదల అభిషేకం ప్రిలారమని కావాలి. రక్తస్రావంతో ఉన్న రోగంతో ఉన్న స్త్రీ కూడా మనం చూసినట్లయితే స్వస్థ కొరకు పట్టుదలతో ఉన్న. ఇక్కడ రక్తస్రావంతో ఉన్న స్త్రీ ప్రజల దగ్గర వెళ్ళడం కష్టమే, ప్రజలు అంగీకరించడం కష్టమే, అందరూ దూరం చేస్తే. కాబట్టి ప్రజల గుంపు ఎక్కువ ఉన్న, బలహీనంగా ఉన్న ఆయన సరే ఆమె పట్టుదల కోరిక అనమాట. నాకు స్వస్థ కావాలి అంతే. కాబట్టి పరిస్థితులను అస్సలు చూడడం లేదు. చూడండి, పట్టుదల కోరిక ఉన్న వారు పరిస్థితులను అస్సలు పట్టించుకోలేదన్నమాట. కానీ కొందరు మనం చూస్తున్నట్లయితే ఆశీర్వాదం పొందే విషయంలో కానీ, స్వస్థ పొందే విషయంలో కానీ వారి పరిస్థితి అంతా చూస్తారు. వారు నాకు పర్మిషన్ ఇవ్వలేదని, వీరు నాకు పర్మిషన్ ఇవ్వడం లేదని, వారు నన్ను అది చూసుకొని ఉండే ఆగిపోతారు. కానీ పట్టుదల కోరిక ఉన్నవారు గమ్యం చూడాలి అంతే. నాకు స్వస్థ కావాలి, నేను ఆశీర్వపడాలి అంతే. ఇక్కడ వారు నెగిటివ్ మాటలు పట్టుదల కోరిక ఉన్నవారు అసలు పట్టించుకోలేదు. కానీ పట్టుదల కోరిక లేని వారు వీరు చెప్తున్న మాటలు గొప్ప మాటలను చెప్పుకొని దాన్ని అదే చెప్తారు. అందుకొరకు వారు అక్కడే ఉండిపోతారు. కానీ పట్టుదల కోరిక ఉన్న వారు నెగిటివ్ మాటలు, నిందా మాటలు, ఇలాంటి పరిస్థితులను చూడలేదు. వారు గమ్యం మాత్రమే, నాకు స్వస్థ కావాలి అంతే, నేను ఆశీర్వాదం అనుభవించాను, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంతే. కాబట్టి జీవం కలిగిన దేవుని విషయంలో మన పట్టుదల పరిశుద్ధాత్మదుడు మనకు దయచినాక గట్టిగా నిర్ణయాలు మనకు అవసరం, మంచి నిర్ణయాలు అవసరం. చూడండి, ఎలీషా మంచి గొప్ప గట్టి నిర్ణయంతో ఉంది. సొంత గురువు ఆయన కూడా చూడలేదు, సొంత గురువు చెప్పారు. కానీ ఆత్మ జ్ఞానములో ప్రియులార దేవుని చిత్తములో చూసినట్లయితే కోరిక ఉండాలి అంతే. స్తోత్రం, కోరిక ఉండాలి. చూడండి, సొంత దగ్గర ఉన్న వ్యక్తి గురువు నుండి నెగిటివ్ మాటలు రావడం అంటే చాలా బాధకరమైన విషయం. కానీ దాన్ని కూడా పట్టుదల కోరిక ఉన్న వ్యక్తి ఓవర్కమ్ చేస్తారనమాట. పట్టుదల కోరిక ఉంటేనే జరుగుతుంది. మామూలు కోరిక ఉన్నవారు అక్కడే ఆగిపోతాయి. అని పట్టుదల కోరిక ఉన్నవారు పరిస్థితిని ఓవర్కమ్ చేసుకొని వారు ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు ముందుకు. అంటే పట్టుదల కోరిక అవసరం. కొందరు చిన్న చిన్న విషయాలు చూసుకొని వారు అలాగే చెప్పారు, ఇలాగే చెప్పారు, వారు అక్కడే ఉండిపోతారు. వారి జీవితమే అదే, వారు అలాగే చెప్పారు, ఇలా చెప్పారు, ఇదే వారి జీవితం, వారి పని అదనమాట. కానీ పట్టుదల కోరిక ఉన్నవారు వారు అలాగే చెప్పారు, ఇలాగే చెప్పారు కాదు. ఇలా చెప్పవచ్చు కదా, నా గురువు చెప్పాము, నాతో రావద్దని చెప్పాము, అందుకొరకు నేను ఆగిపోయాను అని చెప్పవచ్చు కదా. కానీ చెప్పలేదు. అది పట్టుదల కోరిక నేను ఆపడానికి ఎవరికి అసాధ్యమనమాట, వీల్లేదు అలాంటి వ్యక్తులు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ కోరిక దయచేయక మంచి విషయంలో, చెడు విషయం గురించి కాదు, దేవుని విషయంలో, మంచి విషయంలో, దేవుని చిత్తం విషయంలో, పరిశుద్ధ విషయంలో
వాక్యానుసరమైన విషయంలో పట్టుదల కోరిక దేవుడు దయచేనాక అలాంటి వ్యక్తులు పరిస్థితులను ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళతారు. కాబట్టి పట్టుదల కోరిక పరిశుద్ధాత్మ దేవుడు, అదే దాహం. యేసుక్రీస్తు చెప్పిన దాహం అంటే అదనమాట. దాహం ఉన్న వారు నా దగ్గరికి రావాలి. దానికి అర్థం దాహం లేని నీవు వచ్చినా ఏమీ లేదని అర్థం. అంతే. దాహం ఉన్నవారు వచ్చినట్లయితే వారు స్వస్థ పొందుకొని వెళ్తారు, అనేకలు స్వస్థపరిచే వ్యక్తులుగా వెళ్తారు. దాహం ఉన్నవారు వచ్చిన అభిషేకం పొందుకొని అనేకలను అభిషేకంతో నిండి హాయిగా ముందుకు వెళ్తారు, సాతాను తొలుకొని. కాబట్టి దాహం, పట్టుదల చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దాహం అనుగ్రహించినాక పట్టుదల కోరిగా దేవుని రాజ్యం విషయంలో, క్రిస్తు విషయంలో, జీవంగా దేవుని విషయంలో మనకందరికీ అనుగ్రహించునుగాక. అలాగ బ్రతున్న నీవు మామూలు స్థాయిలో ఉండలేదు. ప్రమోషన్ తప్పకుండా నువ్వు అనుభవిస్తాయి అనమాట. పట్టుదల కోరిక ఉన్నవారు వారి ప్రమోషన్ అంతే. జీవగల వారిను నెక్స్ట్ లెవెల్కి దేవుడు నడిపిస్తాడు అంతే. వారు మామూలు ఒక్క స్థాయిలో వారు ఉండలేదు. ఒక స్థాయిలోనే వారు ఉండలేదు. ఒక స్థాయిలోనే ఉన్నవారు ఎవరైనా ఉండే పట్టుదల కోరిక లేదు అంతే. పట్టుదల కోరిక ఉన్నవారు ఒక్క స్థాయిలో ఉండలేదు, నెక్స్ట్ లెవెల్కి వెళుతారు, పరిశుద్ధాత్మదోడు నడిపిస్తారు అంతే. హల్లెలూయా. అంతే. దేవుడు ఉన్నాడు కాబట్టి, సజీవుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి పట్టుదల కోరిక పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో దేవుడు దయచేనాక, నిరంతరం దేవుడు దయచేనాక, అలాగ ఉన్న నీవు మహిమ నుండి 2 కొరింథీయులు 3:18 ప్రకారం గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు పరిశుద్ధాత్మతో కలిసి వెళుతారు. మహిమ తీసుకుని వస్తాయన్నమాట. ఇవంటి ఆశీర్వాదం. సంఘంలో నీవు వచ్చినప్పుడు మహిమ తీసుకుని వస్తావు. నీవు వచ్చిన చాలు దేవుని శక్తి నీతో రిలీజ్ అవుతాయి అంతే. నీవు ఎక్కడ వెళ్ళినా సరే, ఎక్కడ వెళ్ళినా సరే, నువ్వు అడుగుబడినా సరే, దేవుని శక్తి నీ నుండి ఇలా రిలీజ్ అవుతాయి. అదే పేతురులో మనం చూడవచ్చు. పేతురు పట్టుదల ప్రార్థన కలిగిన పేతురు నడిచి వెళుతున్నా అంతే. చాలు, నువ్వు నడిచిన చాలు. స్తోత్రం. మిరక్కలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని మహిమ నీ ద్వారా రిలీజ్ అవుతుంది అన్నమాట. దేవుని శక్తి జీవదలంలో రిలీజ్ అవుతుంది అంతే. దాని దగ్గర ఎవరైనా వచ్చినా విడుదలంది. స్తోత్రం. అదే జీవగలన సంఘం గురించి జీవగలన దేవుడు కోరుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సమర్పిస్తాం. పట్టుదల కోరిక పరిశుద్ధాత్మ దేవుడు దయచేయన. పట్టుదల కోరికతో కొందరు ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థనను వారికి విధంగా చేసి మాట్లాడకండి. డేంజర్. వారికి మనం సపోర్ట్ చేయాలి కానీ, ఎంకరేజ్ చేయాలి కానీ, వారి కొరకు ప్రార్థన చేయాలి కానీ, వారిని బ్లెస్ చేయాలి కానీ, అలాంటి వారిని దయచేసి తప్పు పెట్టకండి. అలాంటి ఉన్న వారి మిరకలు తీసుకొని వస్తాయి, ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి. మనకంటే కొందరికి ఎక్కువ ఉండవచ్చు, మనకంటే కూడా కొందరికి ఇంకా ఎక్కువ దాహం ఎక్కువ ఉండవచ్చు. వారు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఎక్కువ ఆరాధన చేస్తారు, శుధిస్తారు. దాన్ని దయచేసి జ్ఞానం కలిగిన, బుద్ధి కలిగిన మన దేశ తప్పు పట్టవద్దు. ఎస్, మీరు అలాగే చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేసుకోండి, ఎంతైనా చేసుకోండి అంతే. సాధ్యమైనా తీసుకోనండి. జీవితానందరూ సాధ్యమైనంత ఎక్కువ తీసుకోనండి అంతే. అదే మనకు అవసరం, అదే అవసరం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనను దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. పట్టుదల తండ్రి దేవా, దేవుని విషయంలో, దేవుని రాజ్య విషయంలో, దేవుని చిత్తం విషయంలో, వాక్యం విషయంలో ప్రభావ పట్టుదల నిర్ణయాలు, పట్టుదల తీర్మానం, కోరిక మాలో పరిశుద్ధాత్మతో దయచేయమ తండ్రి. కొన్ని ఆడంగాలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేసే కృప తండ్రి దయచేయమ తండ్రి. ఓహే డబ్బా ఖరబిన సూర్య ఇన్నర్ స్ట్రెంగ్త్ అనుదనం ఇంగ్రీస్తుంటు దవా దయచేయం. ఇన్నర్ మ్యాన్ అనుదనం దాన్ని పోషించినట్టు, కేర్ చేసినట్టు పట్టుదల మాకు తండ్రి దయచేయమ తండ్రి. బయట ఉన్న దానికంటే ఇన్నర్ మ్యాన్ దవా కట్టబడడం వల్లనే మాకు అధికమైన మేలని గరింపో దవా దయచేయమ తండ్రి. ఇన్నర్ కట్టబడుతున్న కొలది మా ప్రాణములు విడుదల ఉంది అని గరింపదవాది, మా శరీరానికి కూడా స్వస్థ ఉంది అని గరింపదవా దయచేయమతండి. మాకు మాత్రం కాదు, అనేకులకు వేలాది లక్షలాది ప్రజలు కూడా మా ఇన్నర్ మ్యాన్ కట్టబడుతున్న కొలది, బలపరచబడిన కొలది వేలాది లక్షలాది ప్రజలకు అది ఆశీర్వాదం అని ఆ సత్యం అగ్రింపో దవా దయచేయమతండి. హోలీ స్పిరిట్ తన కూడా వచ్చిన వారందరినీ బట్టి ఉందని వారికి అనుగ్రహించిన పట్టుదల, తీర్మాన పట్టుదల, మీ విషయంలో ఉన్న పట్టుదల, కోరికని బట్టి వందనాలు తండ్రి. వాటందరిగా లోతైన అనుభవంలోని హోలీ స్పిరిట్ మీరే నడిపించు, మహిమ నుండి మహిమలోనికి నడిపించు, ఉన్నతమైన
ఆశీర్వాదంలోనికి నడిపించము, లోతైన ఆ సంతోషం, సమాధానం, దీవెనలోనికి దేవా నడిపించము తండ్రి. నేలకు వీరందరం దీవెనకరంగా ఉండినాక, దనేమో జీసస్ విత్తబడిన వాక్యం 100 ఫలించినాక, ఆడంగాలు తొలిపోయినాక, సాతనందరాలు ఆలోచన బ్రేక్ అయిపోయినాక, ప్రతి ఒక్కరు ఏ సమయంలో లోతైన దీవెన తండ్రి, పట్టుదల తీర్మానం ద్వారా, పట్టుదల కోరిక ద్వారా లోతైన ఆశీర్వాదాలు అనుభవించుకొని లోతైన ఆశీర్వాదంలోనికి అనేకలు నడిపించుకురవా మాకందరికి హోలీ స్పిరిట్ దవా వేసే దయచేసి దవా మా రాష్ట్రం దేశంలో ఉన్న దేశంలో ప్రజలందరినీ బట్టి స్తుతిస్తాను. అందరూ ప్రతి దర్శన పొంది కృపదవా తేజం దవా మీ శక్తి సమృద్ధి ప్రవహించినాక జీవితం సమృద్ధి ప్రవహించి అందరం దేవుని ప్రేమ అనుభవించడు, అందరం దేవుని హీలింగ్ అనుభవించడు, యేసుక్రీస్తు ద్వారా మేలు అందరూ పొందినట్టు కృపా తండ్రి దయచము తండ్రి. మహిమగనద మీకు అభిసం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దినదర సహవాసం మనందరికి ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండును. ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన.